రైట్. పార్టీ అభ్యర్థులుగా ఆశించిన వాళ్ళు తీవ్ర నిరాశకు గురై కొంతమంది నిరాహార దీక్షలు చేస్తుంటే కొంతమంది ఆత్మహత్యలు చేసుకుంటా ఉంటూ కూడా మాట్లాడుతున్న పరిస్థితి మనకి టీడీపీ జనసేనలో కనిపిస్తోంది. ఇక ఉమ్మడి కృష్ణా జిల్లాలో టీడీపీ కక్కలావికలమైంది. చంద్రబాబుకు టీడీపీ నేతలు వరుసగా వార్నింగ్లు ఇస్తున్నారు. టీడీపీ జనసేన పొత్తుతో టికెట్లు రాక తీవ్ర నిరాశలో ఉన్నారు కొందరు కృష్ణా టీడీపీ నేతలు. నూజివీడులో పార్థసారథి ఎంట్రీతో టీడీపీకి గుడ్ బై చెప్పిన ముద్రబోయినా ఇండిపెండెంట్గా పోటీకి సిద్ధం అవుతున్నారు. ఇదే అంశంపై టోటల్గా కరెస్పాండెంట్ సతీష్ని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. సతీష్, చెప్పండి. సో ఒక నూజివీడే కాదు, చాలా ప్రాంతాలు, చాలా నియోజకవర్గాల్లో ఇదే పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. ఏం జరుగుతోంది? ఇంకా మిగతా ఈ 50 పైచిలకు సీట్లు వాటి మీద ఆశ పెట్టుకొని చాలామంది ఇంకా ఉన్నారు. ఏదైతే ఈ తిరుగుబాటు సాగుతుందో ఇది ఇంకా ఉధృతమయ్యే అవకాశం ఉందని కూడా పరిస్థితులు చూస్తే తెలుస్తుందని చాలామంది విశ్లేషకులు అంటున్నారు. ఏంటి మీ దగ్గర ఇన్పుట్స్? అరే, ఉమ్మడి కృష్ణా జిల్లాలో తెలుగుదేశం పార్టీ కకావికలమైంది. ముఖ్యంగా చంద్రబాబు డబ్బులున్న వాళ్ళకి, కోట్లు ఇచ్చే వాళ్ళకి సీట్ ఇచ్చేస్తూ ఉన్నారు, సీట్లు అమ్మేస్తూ ఉన్నారు అన్న ఒక ఆవేదన తెలుగుదేశం పార్టీ నాయకత్వం, కార్యకర్తలు కూడా వ్యక్తం చేస్తూ ఉన్నారు. సో సీట్లను అమ్ముకోవడం వల్ల పార్టీ కోసం పనిచేసే వాళ్ళకి తీవ్ర నష్టం జరుగుతుందని వ్యాఖ్యానిస్తున్నారు. ప్రధానంగా ఇప్పుడు కృష్ణా జిల్లాలో తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి ముఖ్య నాయకులు ఒక్కొక్క నియోజకవర్గాల్లో, ప్రధానమైనటువంటి నియోజకవర్గాల్లో ఇప్పుడు దిక్కుతోచని పరిస్థితి ఉంది. ఇంకొక వైపు చంద్రబాబుకి వార్నింగ్లు ఇస్తున్నారు. తెలుగుదేశం పార్టీ అంతు చూస్తామని వార్నింగ్ ఇచ్చేటువంటి పరిస్థితి ఉంది. తెలుగుదేశం పార్టీకి సంబంధించి నూజివీడు ఇన్ఛార్జ్గా ఉన్నటువంటి ముద్రబోయిన వెంకటేశ్వరరావు తెలుగుదేశం పార్టీకి రాజీనామా చేశారు. ఇక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుండి పెనమలూరు నుండి ట్రాన్స్ఫర్ చేశారు ఆ నూజివీడు నియోజకవర్గానికి పార్థసారథిని. సో దీన్ని తీవ్రంగా వ్యతిరేకించినట్టు ముద్రబోయిన వెంకటేశ్వరరావు తెలుగుదేశం పార్టీకి నా సత్తా ఏంటో చూపిస్తానని చెప్పి ఇండిపెండెంట్గా బరిలో దిగుతానని నిన్న రాత్రి ప్రకటించారు. సో దీంతో మొత్తం తెలుగుదేశం పార్టీకి సంబంధించి అక్కడ ఉన్నటువంటి కేడర్ అంతా కూడా ముద్రబోయినతో వెళ్ళినటువంటి పరిస్థితి. సో పార్థసారథి ఈరోజు టీడీపీలో చేరుతున్నటువంటి నేపథ్యంలో ఆ ముద్రబోయిన వెంకటేశ్వరరావు ఈ సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఇప్పటికే కొద్ది రోజుల కిందట కన్నీళ్లు పెట్టారు. చంద్రబాబు చేసినటువంటి ద్రోహానికి పార్థసారథి దగ్గర కోట్లు ఉన్నాయి కాబట్టి ఈ సీట్ ఇస్తున్నటువంటి పరిస్థితి, నా పార్టీ కోసం పనిచేసినటువంటి తనకి ద్రోహం చేశారని ముద్రబోయిన వెంకటేశ్వరరావు ఆవేదన వ్యక్తం చేసిన పరిస్థితి. మరొకవైపు మైలవరానికి సంబంధించి కూడా మాజీ మంత్రి దేవినేని ఉమా ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి నియోజకవర్గం అది తెలుగుదేశం పార్టీ నుండి. నిన్న మొన్నటి వరకు కూడా దేవినేని ఉమా తనదే సీట్ అనుకున్నారు. మొన్న 2 రోజుల కిందట అన్నారం నుండి ప్రచారం కూడా ప్రారంభించాలని భావించారు. కానీ మైలవరంలో మొదటి జాబితాలో దేవినేని ఉమాకి సీటు ప్రకటించలేదు. నిన్న చంద్రబాబు పిలిచి కూడా సీట్ ఇవ్వలేదన్న అంశాన్ని చాలా స్పష్టంగా చెప్పినట్టు తెలుస్తుంది. ఇక్కడ కూడా ఇప్పటికే దేవినేని ఉమా చాలా స్పష్టంగా చెప్పారు, 100 కోట్లకి నియోజకవర్గంలో ఉన్నటువంటి సీటును కృష్ణప్రసాద్కి లేదా వైసీపీ నుండి వచ్చిన కృష్ణప్రసాద్కి ఇవ్వబోతా ఉన్నారని చెప్పేసి దేవినేని ఉమా సంచలన వ్యాఖ్యలు చేశారు. సో 100 కోట్లకి సీటును అమ్మేసినటువంటి పరిస్థితి ఉందన్న అంశాన్ని దేవినేని ఉమా చెప్పారు. ఎట్టి పరిస్థితులు కూడా కృష్ణప్రసాద్ అనేక పార్టీలు మారి అవినీతికి పాల్పడి నేను పోరాటం చేస్తే ఈరోజు ఆ కృష్ణప్రసాద్ కోసం నాకు సీట్ ఇవ్వరా అని చెప్పి దేవినేని ఉమా అడిగినటువంటి పరిస్థితి. దేవినేని ఉమా ఈ నియోజకవర్గంలోనే బొమ్మసాని సుబ్బారావు కూడా రేపు మరొక సమావేశాన్ని పెట్టారు. ఖచ్చితంగా తనకు సీటు కావాలని డిమాండ్ చేసేందుకు తెలుగుదేశం పార్టీ చేస్తున్నటువంటి అన్యాయాన్ని ప్రశ్నించడానికి బొమ్మసాని సుబ్బారావు కూడా రేపు మరొక సమావేశం పెట్టిన పరిస్థితి. మరొకవైపు విజయవాడ వెస్ట్ సీటుకి సంబంధించి కూడా ఈరోజు ఒకవైపు బుద్ధ వెంకన్న ఆత్మీయ సమావేశం పెట్టారు. మరొకవైపు అవనగడ్డలో సీటు రానటువంటి మాజీ మంత్రి మండల బుద్ధప్రసాద్ డబ్బుమయమైనటువంటి రాజకీయాల్లో నేను చేయలేకపోతా ఉన్నానని చెప్పి ఆవేదన వ్యక్తం చేస్తారు తన సీటు రానప్పుడు. సో డబ్బుల కోసం ఈ సీట్ని కూడా, అవనగడ్డ సీట్ని కూడా టీడీపీ తనకు కేటాయించలేదని ఒక ఆవేదన వ్యక్తం చేశారు. ఈరోజు మోపిదేవిలో తన అనుచరులతో సమావేశం అయ్యారు. సో ఈ నియోజకవర్గాల్లో ఉన్నటువంటి నాయకులంతా కూడా ఏ నిర్ణయం తీసుకుంటారో అన్న ఒక ఉత్కంఠ అయితే తెలుగుదేశం పార్టీకి నెలకొంది. ముఖ్యంగా టెన్షన్ నెలకొంది. చంద్రబాబుకి వీళ్ళంతా కూడా బల ప్రదర్శనతో వార్నింగ్లు ఇస్తున్న పరిస్థితి ఇక్కడ కనిపిస్తుంది. అయితే చాలా మంది నేతల్ని పిలిపించి మాట్లాడుతున్నప్పటికీ ఎలాంటి హామీ అయితే వాళ్ళకి దొరకట్లేదనేది తెలుస్తుంది. ఇక విజయవాడ సెంట్రల్ అవ్వచ్చు, అలాగే రక్తాభిషేకాలు చేసిన టీడీపీ నాయకులు అవ్వచ్చు, వీళ్ళ పరిస్థితి ఏంటి? ఇంకో 57 స్థానాలు ఇంకా ప్రకటించనున్న నేపథ్యంలో అందుకే ఇంకా ఈ మాత్రమైనా ఉంది, అది ప్రకటించిన తర్వాత ఇది ఇంకా ఉధృతంగా ఉండే అవకాశం ఉంది అనేది పరిస్థితులు చూస్తే తెలుస్తోంది. ఏం చెప్తారు దానికి? ఖచ్చితంగా ఈ సీట్ల వ్యవహారంలో కూడా చంద్రబాబు మరొకసారి డబుల్ గేమ్ ఆడుతున్నారు. ఆల్రెడీ సీట్లు ఇచ్చిన వాళ్ళందరిలో అందరికీ కూడా నిన్న టెలికాన్ఫరెన్స్ పెట్టి మీరు సర్వేల్లో మళ్ళీ వెనకబెడితే మీ సీట్లు మార్చేస్తామని ఒక ప్రకటన చేస్తారు. అంటే అసంతృప్తివాదులు ఎవరైతే ఉన్నారో, రెబల్స్గా ఎవరైతే దిగుతూ ఉన్నారో, చంద్రబాబు ద్రోహం చేసినటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఇప్పుడు రివర్స్ అయ్యేటువంటి పరిస్థితి ఉంటుంది. కాబట్టి వాళ్ళు చల్లార్చేందుకు ఈ డబుల్ గేమ్ని మళ్ళీ స్టార్ట్ చేశారు చంద్రబాబు నాయుడు.
సో మరొక వైపు ఇంకా కొన్ని సీట్లు ఉన్నాయి కాబట్టి మిమ్మల్ని అక్కడ అడ్జస్ట్ చేస్తామని మరొక వైపు చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. కానీ ఇక్కడ బుద్ధ వెంకన్న లాంటి వాళ్ళు ఆ రక్తాభిషేకం చేయడానికి సిద్ధపడ్డారు, రక్తంతో చంద్రబాబు పేరు రాశారు. అయినప్పుడు కూడా ఆ నియోజకవర్గానికి సంబంధించినటువంటి సీటును ప్రకటించలేదు. విజయవాడ సిటీలో ఈస్ట్ సెంట్రల్ 2 సీట్లను కూడా ప్రకటించినప్పటికీ కూడా ఆ వెస్ట్ సీట్ని ఇంకా ప్రకటించినటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో బుద్ధ వెంకన్న ఈరోజు బల ప్రదర్శనకి సిద్ధపడుతున్నటువంటి పరిస్థితి. మరొక వైపు అవనగడ్డలో కూడా ఇదే పరిస్థితి. మండలి బుద్ధప్రసాద్, ఆ మాజీ మంత్రి మండలి బుద్ధప్రసాద్ తన సీటు కోసం ఈరోజు ఆత్మీయ సమావేశం పెట్టారు. సో ఈ సమావేశాల తర్వాత చంద్రబాబుకి పైన ఒత్తిడి తీసుకురావాలనేది వాళ్ళ లక్ష్యంగా ఉంది. సో ఎంత మేరకు ఈ సమావేశాల్లో నిర్ణయాలు తీసుకుంటారు, చంద్రబాబు ఏమైనా నిర్ణయం మార్చుకుంటారని చూడాల్సిన అవసరం. ఓకే సతీష్, థ్యాంక్స్ ఫర్ ద ఇన్పుట్స్.